యేసుక్రీస్తే గబ్రియేలు దూతను దానియేలు వద్దకు పంపాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన దేవునితో సమానుడు, దేవుని కుమారుడు. దూత చూచినప్పుడు దానియేలు క్రిందపడి ఉన్నాడు. గబ్రియేలు దానియేలును లేపాడు. దానియేలు లేచి మోకాళ్ల మీద నిలిచాడు. ఆ తరువాత నిటారుగా లేచి నిలువబడ్డాడు. గబ్రియేలు అంటున్నాడు, ఓ దానియేలు, నీవు బహుప్రియుడవు, దేవునికి నీవు ప్రియుడవు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అవును శ్రోతలు, యేసుక్రీస్తే దేవునికి ప్రియుడని ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. ప్రియుడైన క్రీస్తునందు విశ్వాసులందరూ దేవునికి ప్రియులే. పరలోకంలో నిన్ను నన్ను దేవుడు ప్రియుడు అని సంబోధించటం మనకెంతో ఆనందం. అది ఎంత గొప్ప భాగ్యం! పరలోకదూత ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలువబడ్డాను. అప్పుడతడన్నాడు, దానియేలు, భయపడకు, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించు. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయము చేయడానికి వచ్చాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఇక్కడ దేవుడు తెర తొలగించాడు, పరలోక దర్శనం చూపిస్తున్నాడు. మనకు కనబడని సంగతులు, అదృశ్యమైనవి ఎన్నో జరుగుతున్నవి. దేవుడు అప్పుడప్పుడు తన ప్రియులకు పరలోకంలో ఏమి జరుగుతున్నదో చూపుతాడు. పరలోకంలో మనకు అదృశ్యమై ఉన్న ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. మనకు కనపడకుండానే మంచికి చెడుగుకు మధ్య, చీకటికి వెలుగుకు మధ్య, దేవునికి సైతానుకు మధ్య ఎడతెగకుండా పోరాటం జరుగుతున్నది. పరలోక శక్తులకు దేవుని శక్తులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతున్నది. దూత అంటున్నాడు, దానియేలు, నీవు ప్రార్థన మొదలుపెట్టిన దినము నుండి నీవు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. నీ ప్రార్థనంతా నాకు వినపడింది. అందుకే దేవుడు నన్ను నీ వద్దకు పంపాడు. నీ ప్రార్థనకు జవాబు నేను మోసుకు వచ్చాను. అయితే నేను వస్తూ ఉండగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను అడ్డగించాడు. నీ దగ్గరికి రావడానికి నాకు ఆటంకం కలిగింది. శ్రోతలు చూచారా? దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు. కాని ఆ జవాబు మనకు చేరటంలో సైతాను ఆటంకాలు కలిగిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 11, 12 వచనాలలో అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. శ్రోతలు గ్రహించండి, సైతాను సైన్యములో అధికారాలు, అంతస్తులు ఉన్నాయి. వీటిని బట్టే అప్పుడప్పుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు. సైతాను దూతలు అంతరాయం కలిగిస్తారు. అసలు ప్రార్థన అంటే ఆధ్యాత్మిక పోరాటమే. రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, సహోదరులారా, మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి, ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను. నాతో కలిసి పోరాడండి అంటున్నాడు. ప్రార్థన అంటే సైతానీయ శక్తులను ఎదిరించి పోరాడటమే. ప్రార్థన ఆధ్యాత్మిక యుద్ధం, చీకటి శక్తులతో ఎడతెగని పోరాటం. ప్రార్థన ఆధ్యాత్మిక రణరంగం. ఈ రోజున చాలామంది ప్రార్థన విలువను గ్రహించలేకపోతున్నారు. ప్రార్థనలో అర్థం లేని పెద్ద పెద్ద మాటలు వాడతారు. ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు. ప్రార్థనలో తమ వేదాంత పాండిత్యాన్ని ఒలకబోస్తారు. నిజమైన ప్రార్థన ప్రసవ వేదన. ఆధ్యాత్మిక శక్తితో
దుష్టుడైన సైతానును ఎదిరించి పోరాడే వీరోచిత చర్య. దానియేలుతో దూత అంటున్నాడు, నీవు నీ ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు నన్ను పంపాడు. నేను వెంటనే నీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకనగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి నన్ను అడ్డగించాడు. అతడు 3 వారాలు నన్ను ప్రతిఘటించాడు, ఎదిరించాడు. అతడెవరు? అతడు మానవుడా? మానవుడైతే దేవదూతను అడ్డగించగలడా? అతడు మానవుడు కాడు, సైతాను దూత. దేవుని దూతలు ఆయా పనులకు నియమించబడినట్లే సైతాను కూడా తన దూతలకు వేరువేరు పనులు కేటాయిస్తాడు. సైతానుకు సేనాపతులు ఉన్నారు, దండనాథులున్నారు. రకరకాల బాధ్యతలు వారికి సైతాను అప్పగిస్తాడు. పారసీక రాజ్యము మీద సైతాను ఒక దూతను నియమించాడు. అయితే గబ్రియేలు దూతకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చాడు. దానియేలు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. పారసీక రాజ్యాన్ని గురించి దానియేలు తెలుసుకోవలసిన విషయాలను గబ్రియేలు తెలియచేస్తాడు. పారసీక రాజ్యము, గ్రీసు రాజ్యము, వీటి పర్యవసానము దేవుడు దానియేలుకు తెలియచేయబోతున్నాడు. ఇది సైతానుకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ రహస్యం మానవులకు బయలుపరచకూడదని సైతాను ఉద్దేశ్యం. అయితే దేవుడు ఈ సమాచారాన్ని దానియేలుకు బయలుపరుస్తున్నాడు. గబ్రియేలు అంటున్నాడు, నేను ఇంకా పారసీక రాజుల సముఖంలో నిలిచి ఉండగా మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. మిఖాయేలు ఎవరు? అతడు పరలోకంలో ప్రధానాధిపతులలో ఒకడు. పారసీక రాజులతో దానియేలు పోరాడాడు. పరలోక దూత దానియేలుకు సహాయం చేశాడు. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు దేవుని దూత వచ్చి దానియేలును కాపాడాడు. అయితే ఈ సంగతి దానియేలుకు తెలియదు. దేవదూతలు దేవుని ప్రతినిధులై మనకు కనపడకుండానే మనకు సహాయం చేస్తారు. హెబ్రీ పత్రిక ఇదే సత్యం పేర్కొంటోంది. రక్షణ అనే స్వాస్థ్యమును పొందిన వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలే దేవదూతలు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము. మన ప్రార్థనలకు సైతాను ఎల్లప్పుడూ అంతరాయాలు కలిగిస్తాడు. మనము ప్రార్థన యుద్ధంలో గెలవాలి. బహిరంగ సభల్లో చక్కని మాటలతో ప్రార్థన చేయటం కాదు, ఏలియాలాగా ప్రసవవేదన ప్రార్థన చెయ్యాలి. ఏలియా తన తలను 2 మోకాళ్ల మధ్య ఉంచి ప్రార్థించాడు. అతని ప్రార్థన భంగిమ ప్రసవించే స్త్రీని తలపింపచేస్తుంది. 2 కొరింథీ 10:3-5 వరకు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడి ఉన్నాము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికంగా ఎంతో బాధ్యతాయుతమైనది. మనకు పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల ఎంతో అవసరం. యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనకు ఎంతో బలం. మనం ఒక ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో ఉన్నామని, పోరాడుతున్నామని మనమెన్నడూ మరచిపో